ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని అనంతపురం నగరంలో మహాశివోత్సవం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏపీ ఐఐసీ డైరెక్టర్ చల్లా లక్ష్మీ ప్రసాద్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని రామ్నగర్ నీరు ప్రగతి పార్క్ ఎదురుగా ఉన్న మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మొత్తం 15,800 బాణలింగాలకు భక్తులతో ఏకకాలంలో అభిషేకాలు పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అభిషేకాల అనంతరం అరుణాచలేశ్వర కళ్యాణం, ఏకహారతి, నక్షత్ర హారతి, నంది హారతి నిర్వహించనున్నారు. అనంతపురంలో జరిగే మహాశివోత్సవానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి ప్రసాద్ అందిస్తారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అనంతపురం నగరంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 21 ఎకరాల్లో 20,000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా కూడా మహా దీపోత్సవం కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ కార్యక్రమ నిర్వాహకులు ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు ఇక్కడ ఎలాంటి కార్యక్రమం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? శివోత్సవాన్ని మహాశివరాత్రి రోజు 15,000 శివలింగాలతో 15,000 రుద్రాక్షలతో అభిషేకం చేస్తాను. సామూహికంగా రాష్ట్రంలో ఎక్కడే గాని ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసినంత వరకు ప్రత్యక్షంగా భక్తులతో శివలింగాలతో అభిషేకం చేయించి ఆ శివలింగాలు భక్తులకు అట్లే ఇంటికి పంపించి భక్తులే దాన్ని శాశ్వతంగా పూజ చేసుకునే విధానం ఎక్కడా లేదు. నేను ఏదో నాకు శివుడు కల్పించిన ఒక మహత్ కార్యము ఆయన అనుగ్రహంతో చేస్తాను. శివలింగాలన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? ఉజ్జయిని నర్మదా నదిలోని రాయితో చేయించినాం. చిన్న లింగం ఉంటుంది, 1.5 ఇంచు చిన్న లింగం. ఫస్ట్ 10,800 అనుకున్నాం. భక్తుల స్పందన, వారి భక్తిభావాలు ఎక్కువ ప్రెజర్ పెరిగి 12,000 అనుకున్నాం. ఇప్పుడు 15,000 కిట్లు చేసినాం. 15,000 లింగాలతో 15,000 రుద్రాక్షలు, 15,000 అభిషేకం కిట్లు రెడీ చేసినాం. మీకు ఈ కార్యక్రమం చేయాలని ఎందుకు అనిపించింది? అదేదో చెప్తారు కదా, శివుని ఆజ్ఞ లేదే చీమైనా గుట్టదు అని. ఆయన ఆజ్ఞే, అదేం మందేం లేదు. పరమేశ్వరుని సంకల్పం చేయాలనుకున్నాడు. ఇదేం ఒక వ్యక్తితో అయ్యే పని కాదు. నా ఫ్రెండ్స్, టీము, జిల్లా యంత్రాంగము, పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం వాళ్ళ ఇంట్లో పూజ మాదిరి సహకరిస్తున్నారు. వాళ్ళ ఇంట్లో పూజ అయినా ఇంత ఎమోషనల్ ఉండదేమో. అంతగా ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, కింద యంత్రాంగం గారి చాలా భక్తిభావంతో వాళ్ళ ఇంట్లో పూజకి ఎంత అనుకూలంగా వాతావరణం కల్పిస్తున్నారో అంత బాగా చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? భక్తులకు ఒక్కొక్క టేబుల్ కు 4 చైర్ ప్రకారం 17,000 సీటింగ్ వేసినాం. ఎగస్ట్రా వస్తారు అనే ఉద్దేశంతో వెనకల మళ్ళీ 9,500 రమారమి 10,000 చైర్లు వేసినాము. భక్తులకు సౌకర్యం బాగానే ఉంటుంది. క్రమశిక్షణ ఇంపార్టెంట్. క్రమశిక్షణగా కూర్చుంటే ఇవి 32 బాక్సుల్లో కూర్చుంటారు. బాక్సుకు 5,550 రమారమి 550 నుంచి 530 నుంచి 550 మంది కూర్చుంటారు. అంతే 32 బాక్సుల్లో కూర్చుంటారు. 8 బాక్సుల్లో చైర్లలో కూర్చుంటారు. ఒక బాక్సుకు 6 మంది వాలంటీర్లు, ఒక టీం లీడరు, 2 పురోహితులు ఉంటారు. పురోహితుల సూచన ప్రకారం వాళ్ళు ఫాలో అయితే ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు. పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇక్కడికే టేబుల్కే అల్పాహారము, ప్రసాదము వస్తుంది. తిన్న తర్వాత మన అరుణాచలేశ్వరిని ప్రధాన అర్చకులు అరుణాచలేశ్వరిని శివపార్వతుల విగ్రహాలు తెచ్చి ఇక్కడే కళ్యాణోత్సవము, దీపాలంకరణ అద్భుతంగా అరుణాచలంలో ఏ రకంగా చేస్తారో అట్లనే ఈడ చేస్తారు. అది ఇంకా చాలా బాగుంటుంది. ఇది మహాశివరాత్రి పర్వదినం రోజున దాదాపు ఇప్పుడు చూస్తున్నాం మనము 21 ఎకరాల్లో దాదాపు 20,000 మందికి పైగా కూర్చునే విధంగా ఇక్కడ శివ మహోత్సవం కార్యక్రమంలో 20,000 మందికి పైగా భక్తులు పాల్గొనేలా ఉజ్జయిని నుంచి తెప్పించిన ప్రత్యేక శివలింగాలకు అభిషేకం చేసే విధంగా కూడా శివరాత్రి రోజున ఆ భాగ్యం కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నిర్వాహకులు అంటున్నారు. కెమెరామెన్ నాగరాజ్తో సాయి ప్రసాద్, జీ న్యూస్, అనంతపురం.